సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు తెలుగువాడిగా తెలుగు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్ ఖ్యాతిని పెంచే విధంగా చూస్తారా మీరు? లేదంటే నమ్మకం మీద ఇచ్చి పెడతారా మీరు? దారుణంగా దాడి చేస్తారా మీరు? నమ్మకం మీద, హైందవ ధర్మం మీద దాడి చేస్తారా మీరు? ఏం మాట్లాడతారు? ఎస్, మీరు చేసేది దాడే. ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం ఎంత సిగ్గుచేటండి. ఎప్పుడు వచ్చింది ఆ రిపోర్టు? ఎన్నాళ్ళు మీరు ఎందుకు రిపోర్ట్ ఎందుకు దాచిపెట్టారు? అంటే మీరు చేసిన తప్పులు రాజకీయాలు వాడుకుంటారా రిపోర్ట్? ఒకవేళ జరిగి ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారు మీరు? ఎప్పుడు వచ్చింది రిపోర్టు? ఇదంతా కల్పితం. ప్రభుత్వం మీది కదా, ఎక్కడికో పంపించి పెట్టారా? ఏ రోజైనా బోర్డు తీర్మానాలు వెబ్సైట్ లో పెట్టారా? 5 సంవత్సరాలు. ఒక్క నిమిషం ఆగండి అశోక్ అన్న, ఒక్క నిమిషం టైం ఏంటి? అశోక్ అన్న, ఇది హిందువుల ఆత్మాభిమానం, హిందువుల నమ్మకం. వెంకటేశ్వర స్వామి హిందూ అనే పదం వైసీపీ హిందూ అనే అర్హత కోల్పోయింది. సిగ్గుండాలి కదా. దాన్ని వైసీపీ నాయకులు మాట్లాడే అర్హత కోల్పోయారు. ముందు కాదు నారాయణమూర్తి గారు, దేశంలో మన రాష్ట్రంలో మనం మాట్లాడే ముందు ఇది ఒకరికి సంబంధించిన విషయం కాదు. మాట్లాడడం బాధ్యత ఉండాలి. బాధ్యత ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మీరు ఒకరికి సంబంధించిన వాళ్ళ, ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళ, కోట్లాది మంది ప్రజలు రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు మనం ఎంత బాధ్యతతో మాట్లాడాలి. ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఏ విధంగా ఉద్దేశంతో ముందు అవన్నీ వదిలేసి మీరే రిపోర్టులు తయారు చేసేసి మీరే ఎక్కడికో పంపించి మీరే ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసేసి మీరే ప్రకటనలు చేసేసి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? హిందూ మతాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను జాగ్రత్తగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలంటే పార్టీలు పక్కన పెట్టండి. మీరు పార్టీలు వేరు, మనం ఆ దేవస్థానం యొక్క ప్రతిమను పేరు ప్రఖ్యాతులు ఇంకా ఎక్కువ జరిగేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా మంచిగా ప్రచారం చేసుకునే విధంగా చేయాలి. కానీ ఇలాంటి ప్రచారాలను ఇంత దురదృష్టకరమా? ఇంత అన్యాయమా? ఇంత దుర్మార్గమా? మన పేరు అన్యాయం చేసింది మీరు. ఎవరు చేశారు అన్యాయం? ప్రచారం చేసి అన్యాయం చేసేది మీరు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ దుష్ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ దాన్ని మీరు ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తరిమి కొడతారో అని భయంతో ఇట్లాంటి ప్రచారాలు, ఇట్లాంటి గొడవలు, కులాల మధ్య మధ్య పరిగెట్టించి కొడతారు ఈ ప్రజలు. వెయిట్ చేయండి. మీరు అందుకనే మనం కొట్టారు. 11 స్థానాలు ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొడితే 11 స్థానాలు ఓడిపోయారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇట్లాంటి పదాన్ని దేవుడి గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీ కోల్పోయింది. వైసీపీ నాయకులు కోల్పోయారు. హిందూ దేవాలయాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. అన్నమైతే హైందవ ధర్మం మీద మీరు దాడి చేయరు. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో చూడండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. తెలుగు ప్రజల యొక్క బ్రాండ్ ముందుకు ఎట్లా తీసుకెళ్లాలో చూడండి. అంతే తప్ప మీ స్వలాభాల కోసం, మీ చేతకాంతనం కోసం ఇలాంటి కుట్రల పని జనం మధ్య మీరు చిచ్చు పెట్టొద్దు అని నేను కోరుతా ఉన్నా. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. భాను గారు ఏమైనా ఒకసారి చెప్తారా? ఒకసారి శివకుమార్ గారు వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు ఒక కన్క్లూడ్ చేస్తే అశోక్ ఒకే ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఏ రోజు కూడా వెబ్సైట్ లో పెట్టలేదు.
ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? దీనికి సమాధానం చెప్పండి. మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు బోర్డులో తీసుకున్న తీర్మానాలు మీరు వెబ్సైట్ లో పొందుపరచలేదు? చెప్పండి. కలిసి ఉండగా మొత్తం ఇన్ని సంవత్సరాలు పెట్టి తప్పుడు ప్రచారాన్ని మానుకొని దేవుడి యొక్క గొప్పతనాన్ని మంచిది. మీ బుర్రలో ఉన్న చెత్తనంతా తీసేసి సన్మార్గంలో వెళ్ళండి. ఇంకా రావద్దండి. సన్మార్గంలో వెళ్ళండి. బుర్రలో ఉన్న చెత్త డ్రైనేజ్ అంతా తీసేసి సన్మార్గంలో వెళ్ళండి. మంచి మార్గంలో మంచి చూపు చూస్తే యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో ఆ దృష్టితో కనపడుతుంది. ప్రసాదం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. యద్భావం తద్భవతి అన్న నీ కంటిలో నీ మైండ్ లో చెడు ఉంటే ఆ చెడు కనపడుతుంది. అక్కడ ఆ చెడుని తీసే ముందు సద్బుద్ధితో మెలగండి. అది నేర్చుకోండి. ఇవన్నీ కాదు, అది నేర్చుకో. ఫస్ట్ మంచి ఆలోచన నేర్చుకో. మంచి చూపు చూడడం చూడు. నువ్వు చెడు దుర్మార్గమైన చూపు చూస్తాను, చూసుకుంటున్నావు. దుర్మార్గం చూపు చూస్తాడు, దుర్మార్గం నీ బుర్రలో దుర్మార్గం ఆలోచన దుర్మార్గం కనపడతాడు. నీ చెత్త ఆలోచన ఉన్నాయన్న మైండ్ లో చెత్త కనపడతాడు. యద్భావం తద్భవతి. నేర్చుకో. ఎప్పటికైనా ఇప్పటి వరకు నువ్వు పాడైపోయి ఉండొచ్చు, నీ చెత్త ఉండొచ్చు నీ మైండ్ లో. ఇప్పటికైనా ఈ ప్రక్రియ నేర్చుకో. మంచిగా బతకడం, మంచిగా చూడడం, దేవుడు మంచిగా కొలవడం, ఆయన గురించి మంచి మాట్లాడడం నేర్చుకోండి. అప్పుడు మీకు కాస్తైన దేవుడు కనికరిస్తారు. లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు. తప్పుడు ప్రచారాలు, కుట్రలు, కుతంత్రాలతో బతికితే ఇప్పటికైనా మారండి. సన్మార్గంలో వెళ్ళండి. సన్మార్గంలో వెళ్ళండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. నారాయణమూర్తి గారు మీతో ఒక్క నిమిషం. శివకుమార్ గారు మాట్లాడతారు. నారాయణమూర్తి గారు, శివకుమార్ గారు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ అయిన గో సంరక్షకులు కూడా ఎలాంటి కన్క్లూజన్ ఒక్కసారి ఎట్లా? ఇప్పుడు అనేక రకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ బోర్డు మెంబర్లది, టీటీడీ బోర్డుదే ఈ తప్పు అన్న భావన చాలా మందిలో కూడా కనిపిస్తుంది. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు ఏదైతే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, దోపిడీ, అక్కడ జరిగిన అవినీతి, దీనివల్లే ఇవాళ లడ్డూల్లో ఇంత లడ్డూలను ఈ విధంగా అపవిత్రం చేయటం కావచ్చు, ఈ లడ్డూల్లో పంది కొవ్వుని కలిపిన నెయ్యిని వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దారుణాలు జరిగాయి అనేది ఇప్పుడు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అందులో మీరు కూడా ఒక వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్, ఎందుకంటే మీరు కూడా బోర్డు మెంబర్ ఆ రోజు. నేను